అందరికీ నమస్కారం. నేను చెప్పబోయే ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి వీడియోలో కూడాను జ్యోతిష్య శాస్త్రం నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే క్లాసుల్లో జాయిన్ అవ్వండి అని చెప్పడం జరుగుతుంది. ఇది పదే పదే ఎందుకు చెప్తున్నాను అనే దాని మీద మీ ఆలోచనకి నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే నాకు చాలా కామెంట్స్‌లో చాలా మంది చాలా ప్రశ్నలు వేస్తున్నారు. చేతులు కాలిపోయినోళ్ళు వేస్తున్నారు. భవిష్యత్తు బాగుంటదా లేదా అని తెలుసుకునేవాళ్ళే వేస్తున్నారు. అలాగే ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడాను ప్రశ్నలు వేస్తున్నారు. అందుకనే ఈ శాస్త్ర పరిజ్ఞానం ప్రతి ఒక్కళ్ళకి ఉండాలనేదే నా కోరిక. ఆ కాలంలో పరాశర మహర్షి ఆ విధంగా ఆలోచించారు కాబట్టే మనకి శాస్త్రాలు ఇప్పటి వరకు వచ్చినాయి. ఈ భూమండలం ఉన్నంత కాలం శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. శాస్త్రాన్ని బ్రతికించే బాధ్యత మనదే. కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడాను నా లింక్ ఫార్వర్డ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక మనకి కామెంట్స్‌లో చాలామంది అడిగారు. వారి యొక్క ప్రశ్నలకు నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు సమాధానాలిస్తాను. గమనిస్తారని ఆశిస్తున్నాను. రూపారెడ్డి గారు అడుగుతున్న ప్రశ్న. నమస్తే సార్. మీన లగ్నానికి శని 12 అధిపతి. 12లో ఉన్నాడు. ఇది విపరీత రాజయోగం కదా! శని పాపి కాదా? మీన లగ్నానికి గురువు మరియు రాహు ఐదో స్ ఐదవ దృష్టి హ్మ్. ఐదవ దృష్టి ఉంది. శని మహాదశ ఎలా ఉంటుంది చెప్పగలరు? విపరీత రాజయోగం. పరాశర మహర్షి ఆ మాట అనలేదు. పరాశర మహర్షి ఆ మాట అన్నారు. అనలేదు అని నేనే చెప్తున్నా. అన్నారు అని కూడా నేనే చెప్తున్నా. ఈ రెండిటికి తేడా ఏంటి? విపరీత రాజయోగం అంటే ఇంట్లో కూర్చుని ఉంటే ఎట్టి పరిస్థితుల్లో రాదు. శని ఎవరు? కాలానికి అధిపతి. జూపిటర్ ఎవరు? లగ్న లార్డ్ అండ్ 10th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th. అది ఒక యోగం అది. ఆ యోగం మీరేమనుకుంటున్నారంటే శని గదా! అని మీరనుకుంటున్నారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కుంభరాశి శని క్షేత్రం, మూల త్రికోణం ఎన్నో చెప్తారు. ఓకే. నేను కాదనను. నేను కాదు అని నేనెప్పుడు అనను. ఎందుకంటే వాళ్ళ గురువులు కాబట్టి. కానీ శాటర్న్ కంటే బలవంతుడు రాహు. రాహు బలవంతుడు. జూపిటర్ కంటే బలవంతుడైపోతాడు. జూపిటర్‌తో కంజంక్ట్ కదా! వీళ్ళకి విపరీత రాజయోగం పట్టాలి అంటే రెండే 2 పనులు చేయాలి. ఒకటి త్రికరణ శుద్ధిగా ఉండాలి. 2 రొటీన్ వర్క్ ఉండాలి. 3 దేని మీద ఆశ పడకూడదు. 4 అబద్ధం ఆడకూడదు. ఇవి ఏమీ కాకుండా నాకు రాజయోగం పట్టాలి అంటే సాటర్న్ యాస్పెక్ట్ ఎక్కడ పడుతుందో చూడండి. 6థ్ మీద పడతాను. 6థ్ ఏంటి? శత్రువు, రుణము, రోగము, సేవ అక్కడ షడ్రిపు వస్తది. వచ్చిందంటే ఇంక ఆటోమేటిక్‌గా తగ్గదు. ఎందుకంటే 6వ భావానికి 12వ భావంలో రాహు ఉన్నారు. రాహు ఇవ్వాలి అని అనుకుంటే రాహు ఒక రూ. 1000, జూపిటర్ యొక్క రూ. 1000, సాటర్న్ యొక్క రూ. 1000 మొత్తం 3000 కోట్లే గాని
లేక దానికంటే ఎక్కువ గాని ఇచ్చేయగలడు. దట్ ఈస్ పవర్ ఆఫ్ రాహు. బాగా గమనించండి. పిల్లలు మోసం చేస్తారు. తల్లిదండ్రుల్ని మోసం చేసేసి ఉన్న ప్రాపర్టీస్ మొత్తం ఎన్ని కోట్లయితే అన్ని కోట్లు అమ్మేసేసి ఔట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోతారు. ఈ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి చెప్పండి? వృద్ధాశ్రమాల్లో వదిలేసి వెళ్ళిపోయిన చరిత్ర మనది. తండ్రి చనిపోయాడంటే ఇది కర్మకాండాలు చేయడానికి కూడా రాని కొడుకులున్నారు. వాళ్ళకి కావాల్సింది ఇతర దేశంలో ఫెసిలిటీ, ఇతర దేశంలో ప్యాకేజీ, ఇతర దేశంలో డబ్బు. ఆ తండ్రి ఆత్మ ఎంత ఘోషించుంటది. నేను నవమాసాలు మోసి నా తల్లి నవమాసాలు కోసం తనకు పడిన కష్టం, తన డబ్బు, తన సంతోషం ఇవి అన్నిటినీ వదులుకుని తన కొడుకుని లేదా కూతుర్ని ఒక అందనం ఎక్కిస్తే ఆ తల్లి, ఆ తండ్రి ఆ పిల్లల్ని చూసి ఎంత మురిసిపోయి ఉంటారు. కానీ ఆ పిల్లల మనసులో ఉన్నది ఈ తల్లిదండ్రులకు కనిపెట్టలేరు. వాళ్ళేం జేస్తారు? ఇతర దేశాలకెళ్ళిపోయాం కదా! ఇంకా తల్లిదండ్రులతో మనకేంటి అంటే బంధాన్ని విడగొట్టాలన్నా, బంధాన్ని కలపాలన్నా 12వ భావమే. జ్యోతిష శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదివితే అర్థమవుతది. లేతే అర్థం కాదు. 12 లెట్ గో, సాక్రిఫై, ముక్తి, సమర్పించడం, మోక్ష మార్గం, స్పిరిచ్యువల్, భగవంతుడికి దగ్గరయ్యే స్థానం. అన్ని స్థానాల కంటే నంబర్ 1 స్థానం ఏదైనా ఉంది జ్యోతిష శాస్త్రంలో అంటే 12వ భావానికి ప్రాధాన్యత ఇచ్చారు పరాశర మహర్షి. 11వ భావానికి ఇవ్వలేదు. సార్ నమస్తే సార్. ఇప్పుడు దాకా చూశాను. ఇంతలో వీడియో చేస్తున్నాను. ఈ వీడియో అవ్వగానే నేను మీకు కాల్ చేస్తాను. మెసేజ్ పెడతాను సార్. ఒక్క అరగంట. ఓకేనా? ఓకే. ఓకే. ఓకేనండి. ఇంటర్నేషనల్ కాలు దుబాయ్ నుంచి. తీరా చూస్తే ఇప్పుడు దాకా 9కి చేయమన్నాను. చేయలేకపోయాడు. ఇప్పుడు చేశారు. ఓకేనా? సో, విపరీత రాజయోగం అని పరాశర మహర్షి చెప్పారు. కూర్చునుంటే రాదండి. కష్టే సుఖే ఫలి. శ్రమ ఆయుధమైతే విజయం వరిస్తుంది. దీంట్లో మార్పులు చేర్పులు లేవు. శ్రమలు 2 రకాలు. అవి గూడా మీరు తెలుసుకొనుండాల. నెత్తి మీద చెయ్యి పెట్టి కుచ్చు టోపీ పెట్టే శ్రమ వేరు. త్రికరణ శుద్ధిగా ఉండి చేసేది వేరు. ఇంటెన్సిటీతో చేసేది వేరు. మీకు ఇంటెన్సిటీతో త్రికరణ శుద్ధిగా మీరు చేయండి. మీకు ఖచ్చితంగా విపరీత రాజయోగం పడుతుంది. దీనికి 2 సూత్రాలు. ఒకటి తల దించి నడవండి. రెండోది తల ఎత్తకుండా నడవండి. అంతే. మీకు ఖచ్చితంగా రాజయోగం పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏలినాటి శని. ఏలినాటి శని అనగానే మీరు చాలా మంది తీసుకునేది లెక్కేంటంటే చంద్రరాశి కదండీ అంటారు. చంద్రరాశికైతే అలాగే ఆలోచించుకోండి. చంద్రరాశి అనుకుంటే అలాగే రాసుకోండి. యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగిపోయిందనుకోండి. అప్పుడు చంద్రరాశియాత్తు ఏలినాటి శని లేదు గదా! అప్పుడేం చేద్దాం? మెట్ల మీద నుంచి దిగుతున్నారు. జారి పడిపోయారు. కాలు బెనికిపోయింది. అప్పుడేం చేద్దాం? గబాల్మట తొందరపడి ఒక మాట అనేసారు. కొట్లాటలు జరిగినాయి. అప్పుడేం చేద్దాం? ఫస్ట్ మీరు శాస్త్రాన్ని పూర్తిగా చదవండి. తెలుసుకోండి. తెలుసుకోకుండా ఇది చంద్రుడికి చాలా మంది మీరే కాదండి. చాలా మంది నాకు రాశి కదండీ అన్నారు. అసలు రాశి అంటే ఏంటి? లగ్నం అంటే ఏంటి? మీకు తెలవాలి గదా! ఏలినాటి శని రాశికి వస్తే మీరు తీసుకునే సంకల్పం ఉందే దాని మూలంగా దరిద్రం. అదే లగ్నానికొచ్చిందే ఏలినాటి శని. అది మీరు చేసే అన్యాయాలకు షడ్రుపు రోగాలు
రొచ్చులతో నానా బాధలు పడటం కోసం. శాటను మిమ్మల్ని ఒక్కళ్ళే పట్టుకుని పిసికేయడండి. శాటన్ ఎవరు? కాలానికి కారకుడు. సనాతన ధర్మానికి కారకుడు. నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మానికి కారకుడు. అందుకనే ఆయనకి తులారాశిలో ఉచ్చం పొందాడాయన. తక్కిట కరెక్ట్‌గా ఉండాలి. ఏ గ్రహమైనా సరే ఉన్న 9 గ్రహాల్లో ఎస్పెషల్లీ శాటర్న్ తప్ప. శాటర్న్ అండ్ కేతు. శాటర్న్ కంట్రోల్ చేసుకుంటే కేతు ఆటోమేటిక్‌గా వచ్చేస్తాడు. కాబట్టి శాటర్న్ ఇచ్చే యోగాల్ని ఆపగలిగే శక్తి ఏ గ్రహానికి లేదు. శాటర్న్ ఇచ్చే దుర్నిమిత్తమైన ఫలితాల్ని ఆపగలిగే శక్తి ఏ గ్రహానికి లేదు. ప్రతి గ్రహం కంప్లైంట్ టు శాటర్న్. కంప్లైంట్ చేయాల్సిందే. విపరీతమైన డబ్బు ఇచ్చాను, వీడికి హోదా ఇచ్చాను, పేదవాళ్ళని పట్టుకుని ఊకే పిసికేసాడు, మొత్తం లూటీ చేసేసాడు అని అంటది జూపిటర్ వచ్చి. శాటర్న్ ఏం చెప్తుందంటే వింటది అంతే. టైం, కాలానికి కారకుడు. నేను టైం తీసుకొస్తాను. వీడిని తీసుకునెళ్ళి జైల్లో కూర్చోబెడతాను. అవమానాలు, అపనిందలు స్వయంగా ఊరేసుకుని చచ్చిపోయేటట్టు చేస్తానంటాడాయన. చెప్పాడంటే అయిపోయినట్టే. ఖతం. ఓకేనా? కాబట్టి విపరీత రాజయోగాలు, ఆ రాజయోగాలని అనుకోవద్దు. చాలా మంది నాకు నా జాతకంలో నా జాతకంలో చంద్రమంగళ యోగం ఉంది. గజకేసరి యోగం ఉంది. ఇయన్నీ ఎవరో చెప్పిన మాటలు మీరు పట్టించుకోవద్దు. ఆ గజకేసరి యోగం పట్టాలన్నా, చంద్రమంగళ యోగం పట్టాలన్నా దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి పడతదే గానీ వేరేది కాదు. మీరొక విషయం గుర్తుపెట్టుకోవాలా. గజకేసరి యోగమే అనుకుంటారు, లేపోతే చంద్రమంగళ యోగమే అనుకుంటారు. అబ్దుల్ కలాం గారు అది యోగం అంటే. ఆ యోగం ఎలా పట్టింది? కింద నుంచి పైకొచ్చాడు. అది మీరు బాగా గమనించాల. యోగాలు పట్టాలి అంటే ఫస్ట్ కష్టే సుఖే ఫలి. శ్రమ ఆయుధమైతే విజయం ఖచ్చితంగా వరిస్తది. ఆ ఇంటెన్సిటీతో చేస్తేనే అవుతది. లేతే అవ్వదు. ఓకేనా? థాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. త్రివేణి గారు అడుగుతున్న ప్రశ్న. గుడ్ మార్నింగ్ సార్. మా పాప 2/9/1999 టైం 7:45 జగిత్యాల. చిల్డ్రన్ ఎప్పుడు పుడతారు చెప్పండి అని అడిగారు. అంటే సంతానం గురించి అడుగుతున్నారు. కొంచెం చూద్దాము. 1999 9వ నెల 2వ తారీఖు 7:45 ఉదయం. త్రివేణి గారు మీ అమ్మాయి లగ్నం యాప్ ద్వారాగా చూసింది కన్యా లగ్నం. పంచమంలో కేతువు, 3వ భావంలో కుజుడు, 12వ భావంలో రవి బుధులు, శుక్ర రాహువులు, చంద్రుడు వృషభ రాశిలో, గురువు శని అష్టమంలో ఉన్నారు. నేను ఇప్పుడు దాకా జాతకాలు బాగోలేవు అని అన్నాను అంటే అమ్మాయి జాతకం బాగోలేదు
నేను ఒక్కసారి బాగోలేదు అన్నాను అంటే దాని వెనకాల చాలా పెద్ద కారణం ఉంటది. ఇంత అంత కారణం కాదు. ఆ తల్లి, ఈ జాతకురాలు జీవితాంత కాలం సంతోషంగా ఉండడం కోసం నేను బాగోలేదు అంటున్నా. చాలామంది నేను బాగోలేదన్న వాళ్ళకి నేనొక ఆఫర్ ఇస్తాను. ఏంటంటే నా ఫోను నంబర్ రాసుకోండి. 9676159759. దయచేసి ఒకసారి ఫోను చేయండి. మీ అమ్మాయి జీవితాంత కాలం సుఖమయంగా మీ అల్లుడు, మీ అమ్మాయి, మీ వియ్యంకురాలు, వియ్యంకుడు జీవితాంతకాలం హ్యాపీ, సంతోషంగా ఉండాలంటే ఫోను చేయండి. లేతే అక్కర్లేదు. లేతే అక్కర్లేదు. ఇదేంటిది సంతానం గురించి అడిగితే ఇదంతా కహాని చెప్తాడేంటి ఈయన? ఫోను చేసిన తర్వాత అపాయింట్‌మెంట్ తీసుకోండి అని ఏమన్నా డబ్బులు గుంజడం కోసమా? అని మీరనుకుంటే అనుకోండి. నేను బాధపడను. చాలామంది జ్యోతిష్యులకు నేను చూపిచ్చాను. చాలా బాగుందన్నారు. కానీ ఈయనేంటి బాగోలేదంటున్నాడు అని మీరనుకుంటారా? అనుకోండి. ఏ ఈ ముస్లింకి ఏం తెలుసు? ఏదో ఉచితంగా చెబుతున్నాడు కదా! అని నేనేదో పెట్టానులే అని అనుకుంటారా? అనుకోండి. కానీ ఇబ్బంది వచ్చిన తర్వాత మళ్ళీ నా కాంటాక్ట్‌లోకి రావద్దు. ఓకేనమ్మా? ఈ అమ్మాయి చేయాల్సినవి చాలా ఉన్నాయి. రెండోది ఆటిల్లో ముఖ్యమైనది ఒకే ఒకటుంది. అది చేయకూడదు. ఆల్రెడీ మీరు బహిర్గతం చేసేసారు. కాబట్టి దాని యొక్క ప్రభావితం స్టార్ట్ కాబోతుంది. ఓకేనా? ఇంతవరకే నేను చెప్పగలను. ఏదైనా నేను నా పరిజ్ఞానం సహకరించినంత వరకే చెప్పగలను గానీ, లేతే ఇంకేం చెప్పలేను. దాంట్లో అయితే గ్రహ గతులు బాగున్నాయి. ప్లానెట్ పొజిషన్ ఉన్నది. ఒకటైతే రాంగ్ ఉంది. ఇదైతే పక్కా. అది అవసరం వస్తే మీ అల్లుడు గారికి, మీ అమ్మాయి గారికి కూడా చూపిచ్చండి. ఈ వీడియోలో నీ గురించే చెప్పారు ఈయన అని. ఓకేనా? ఎందుకంటే నా దగ్గర సంతానం గురించి అడిగి ఇబ్బందులు పడిన వ్యక్తులు చాలా మంది నా దగ్గరకొచ్చారు. ఏంటండి ఇది అంటే, కర్మానుసారిణే బుద్ధిహిం అదుంది దీంట్లో. మీరు చెయ్యకూడని పని చేశారు. తప్పదు. ఓకేనా? నేనిలా అన్నానని బాధపడకండి. నన్ను క్షమించండి. ఎందుకంటే, మా గురువులు దాంట్లో ఏముందో అది చెప్పు. ఇంక వేరేది చెప్పొద్దు అన్నారు. అందుకనే చెప్తున్నా. ఓన్లీ గ్రహగతులు బాగానే ఉన్నాయి. ప్లానెటరీ పొజిషన్ బాగోలేదు. ఈ రెండిటికి అర్థం ఒకటే. కానీ మీరు కోరుకునే ప్లానెటరీ పొజిషన్ బాగోలేదు. ఓకేనా? థాంక్ యూ నెక్స్ట్ క్వెషన్. మురళి గారు అడుగుతున్నారు. మురళి. హాయ్ సార్. 1994 ఆరో నెల 9వ తారీఖు టైము 2 గంటల ఏఎం నైట్ తిరుపతి. మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటాది? కుజ దశ, కుజ దోషం ఉందా? నా చార్ట్‌లో మ్యారేజే అయితే బాగుంటుందా? లేదా రెమెడీ ఏమైనా ఉంటే చెప్పండి అన్నారు. తప్పనిసరిగా అండి. నేను ఉన్నదే మీకోసం. మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే నా ధర్మం. శాస్త్రాన్ని చాలామంది ఒకటే అంటారు. శాస్త్రాన్ని ఉన్నట్టుగా చెప్పకూడదు అది ఇదని. లేనిపోని సోది చెప్పేయడం కరెక్ట్ కాదుగా. ఆ యోగం లేకపోయినా యోగం ఉందని చెప్పేయడం కరెక్ట్ కాదుగా. అవునా? 6వ నెల 9వ తారీఖు. ఓకే. ఏఎం 2 గంటలు.
పుట్టారు. ఓకే. అది తిరుపతిలో పుట్టారు. ఓకే. హ్మ్. మురళి గారు నంబర్ 1 దాన్ని కుజదోషం అని అనరు. ఆయన యోగకారకుడు. రెండోది మీ వంశంలో 2 వివాహాలు గాని, మృత శిశువు జననం గాని, అకాల మృత్యు గాని, అబార్షన్స్ గాని జరిగినాయేమో చూసుకోండి. ఫస్ట్ అది ఓకే. కరెక్టే అంటే మాత్రం ఫస్ట్ రాహుకేతువుల పూజ చేయించండి. మే తర్వాత మీకు వివాహం అయ్యే ఛాన్సెస్ 100కి 98% ఉంది. రెండోది మీరు, మీరు చెయ్యవలసిన పనేంటంటే, నాకు ఇట్టాంటి అమ్మాయే కావాలి, ఇంత హైటే కావాలి, ఇలాగే ఉండాలి, డౌరీ ఇంతివ్వాలి అని ఆలోచన తీసేయండి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే కోరుకుంటారో అది జరుగుద్ది. జరిగిన తర్వాత నరకం అంటే ఏంటో అది మీకు చూపిస్తది. లెట్ గోగా ఉండాలి. సాక్రిఫైగా ఉండాలి. ముక్తిగా ఉండండి. జాబ్‌లో మీరు కోడింగ్ చేస్తున్నారేమో, కోడింగ్ చేస్తే హై లెవెల్‌లోకెళ్ళే యోగాలున్నాయి. ఇబ్బందేమీ లేదు. కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. వివాహ విషయంలో వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది అని మీరనుకుంటున్నారు. కానీ ఇక్కడ వంశపారంపర్యంగా ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగిన యోగాలున్నాయి. ట్రాన్స్‌ఫర్మేషన్ జరిగే యోగాలున్నాయి. మీ జీవితం హైక్కెళ్ళే యోగమైతే ఉంది. కానీ దాన్ని ఆపుతుంది కారణం ఎవరంటే సాటర్న్. సాటర్న్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 11 కానీ 9దో స్థానానికి పాపార్గళం పట్టింది. అట్ ద సేమ్ టైమ్ 9దో స్థానానికే శుభార్గళం కూడా పట్టింది. కానీ శనిచ్చే పాపార్గళం ముందల శుభార్గళం పని చేయలేకపోతుంది. కాబట్టి రాహుకేతువుల పూజ చేయండి. ఒక 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయండి. మీకు జాబ్ గూడా వస్తుంది. ఇబ్బందేమీ లేదు దీంట్లో. పైగా సంతానం కలిగిన తర్వాత భగవంతుడు చాలా చక్కటి మంచి స్థితిగతుల్లోకి తీసుకెళ్ళే యోగాలైతే ఉన్నాయి. ఓకేనా? మీకు కూడా కేతు లగ్నంలో ఉన్నారు కాబట్టి మీరు ఎక్కువగా ఒక దాని మీద ఫోకస్ చేయొద్దు. ఫోకస్ చేయొద్దు. ఎందుకు ఫోకస్ చేయొద్దన్నానంటే కేతు ఈస్ ఎ మోస్ట్ డేంజరస్ ప్లానెట్. ఇది అడగ్గానే ఇచ్చేస్తది. కానీ ఇచ్చేసిన కాడి నుంచి మనకి జీవితాంతకాలం నరకమే తప్ప వేరేదేం లేదు. అందుకనే దాన్ని స్పిరిచ్యువల్‌గా ఉండండి. స్పిరిచ్యువల్‌గా ఉండండి. స్పిరిచ్యువల్‌గా ఉండండి. మీ వంశంలో మంచి మీ తాత ముత్తాతల్లో మంచి నైపుణ్యత కలిగిన జ్ఞానులున్నారు. అది మీకొచ్చింది. కాబట్టి మీరు ఎక్కువగా లెట్ గోగా ఉండండి. ప్రతి దాన్ని లెట్ గోగా ఉండండి. పెళ్ళవ్వలేదు, ఉద్యోగం రాలేదు అనేది మీరెప్పుడైతే మీరు భీష్మించుకొని కూర్చుంటారో అది మీకు దక్కదు. దట్ ఈస్ మెటీరియలిస్టిక్ స్వాభావికంగా ఉండండి. ఓకేనా? థాంక్ యూ సార్. నెక్స్ట్ క్వెషన్. సురేష్ కస్ప వారేమడుగుతున్నారంటే, గురువుగారికి నమస్కారం. మీకు నా క్వెషన్ జాతకంలో అష్టకం, సర్వ అష్టకం గురించి వివరించండి అంటున్నారు. ఇది కొంచెం కాన్సెప్ట్ పెద్దదే. కాన్సెప్ట్ పెద్దదే. చూడండి అష్టక వరకు, సర్వాష్టక వరకు. అష్టక వరకు, సర్వాష్టక వరకు. అష్టక వర్గు అంటేనే ఏమిటి అనేది ముందల మనకు తెలవాలి. సర్వాష్టక వర్గులోనే మళ్ళీ భిన్న అష్టక వర్గు ఉంది. అసలు ఈ లాజిక్ ఎందుకొచ్చింది? కారణం ఏంటంటే పరాశర మహర్షే మన కోసం జ్యోతిష్య శాస్త్రాన్ని సింప్లిఫై చేశారు. సింప్లిఫై చేశారు. మనం దాన్ని వాడుకోం. ఎందుకు వాడుకోమంటే ఫస్ట్ మనకి దాని గురించి తెలీదు. రెండోది దాన్ని వాడుకునే విధానంలోకి ఎళ్తే మనం చెబితే ఎనక ఎదటి వాళ్ళు వినరు. ఎందుకు వినరు ఏంటనేది చెప్తాను ఇనండి.
దీంట్లో చెప్పేది 100కి 100% పరాశర మహర్షి చెప్పిన తాళపత్ర గ్రంథాలు ఉన్న విషయాన్ని బృహత్పరాశరలో, అలాగే మన పివి రామన్ గారు రాశారు. దేంట్లో అయినా సరే డెప్త్ గా మనం చూడాలి. ఇది డెప్త్ గా చూడాలంటే అష్టక వరకు, భిన్నాష్టక వరకు అనేది జ్యోతిష శాస్త్రాన్ని మైక్రోస్కోప్ లెవెల్లో చూడగలిగే ఆఖరి శాస్త్రమే సర్వ అష్టక వరకు అండ్ భిన్న అష్టక వరకు. ఇది భగవంతుడిని అడిగారు ఏమనంటే, రాబోయే కాలంలో అజ్ఞానులు ఉండే అవకాశం, నేర్చుకునే వాళ్ళకి సింప్లిఫైగా ఉండేటట్టుగా అద్భుతమైన శాస్త్రాన్ని ఇవ్వండి నాయన. ఎందుకంటే వారికి తెలుసు, చదువుకున్నవాడు శాస్త్రాన్ని చదువుతాడు, చదువు లేనివాడికి శాస్త్రం కావాలి. కానీ ఆయన చదువు ఉన్నవాడికి శాస్త్రం అడగలేదు. చదువు లేని వాడి కోసం, తెలియని వాడి కోసం ఈ సర్వాష్టక వరకు, భిన్నాష్టక వరకు అనేది పెట్టారు. మనం వివాహాలకి అమ్మాయి యొక్క జాతకంలో, అబ్బాయి యొక్క జాతకంలో చంద్రుడు అంటే చంద్రబలం చూడండి అంటారు. అసలు నిజమేనా? చంద్రబలం చూసే విధి విధానం కరెక్టేనా? ఈ చంద్రుడు 5వ భావంలో ఉన్నాడు కాబట్టి అమ్మాయికి లగ్నాత్తు పంచమంలో ఉన్నాడు కాబట్టి అబ్బాయికి కూడాను లగ్నాత్తో లేకపోతే లగ్నాత్తు భాగ్యంలో ఉన్నాడు, చతుర్థంలో ఉన్నాడు కాబట్టి పెళ్లి చేసేయొచ్చు. ఇది కేవలం నేను కస్పా సురేష్ గారికి మాత్రమే చెప్తున్నానండి. ఎందుకంటే ఆయన ఒక ఆస్ట్రాలజర్, నేర్చుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు కాబట్టి. ఇది అందరు ఆస్ట్రాలజర్స్ కి చెప్పేది కాదు. సురేష్ కస్పా గారు, నేను చెప్పేది వాస్తవం, మీరు చూసుకోండి కావాలంటే. అమ్మాయి లగ్నానికి పంచమంలో చంద్రుడున్నాడు, అబ్బాయికి లగ్నానికి 9వ స్థానం ఉన్నాడు కాబట్టి చంద్రుడు అనుకూలించాడు. శుక్రుడు కూడాను అనుకూలించాడు. మళ్ళీ విడాకులు ఎందుకు అవుతున్నాయి? ఎందుకు అవుతున్నాయి విడాకులు? మనకు పరాశర మహర్షి ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి, ప్రామాణికం ఏంటి అనేది కదా మనకు కావాల్సింది. ఈ భిన్న అష్టకు వర్గు మూలంగానే ఆ కాలంలో పేర్లు మార్చేవాడు. ఆ సంగతి వీళ్ళకి తెలీదు. శుక్రుడు బాగుంటే ఓకే, కుజుడు బాగుంటే ఓకే, చంద్రుడు బాగుంటే ఓకే. అంటే ఈ చంద్రుడు ఉన్న స్థానాల్ని బట్టే మనం ముహూర్తం చెబుతున్నాం. సూపర్ అండి అని. కానీ ఎందుకు ఫ్లాప్ అవుతుంది అనేది వీళ్ళకి తెలియదు. ఉన్న వాస్తవం. నిజం చెప్పే వేప చెట్టు ఎప్పుడు చేదుగానే ఉంటాయి. పరాశర మహర్షి చెప్పింది ఒకటి, మనోళ్ళు చెప్పేది మరొకటి. దాంట్లో మీకు ఒక చిన్న విషయం చెప్తాను, పెద్ద చెప్పను, ఎందుకంటే ఈ వీడియో సరిపోదు. శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, కానీ మానసిక స్థితి బాగోకపోతే సంసార జీవితం ఎలాగుంటది? ఇది చెప్పండి. అసలు ఈ వివాహానికి శుక్రుడు కుజుడు బాగున్నారా, ఈ అమ్మాయికి బాగుందా, అది బాగుందా, ఇది బాగుంది, ఇదే తంతం తప్ప వీళ్ళిద్దరి యొక్క మనస్థితి, వాళ్ళ యొక్క మనస్సు ఇద్దరిది ఏకీభవిస్తుందా? ఇప్పుడు చూడండి, మనసుల్లో కోరిక రావాలి. దాంపత్య జీవితం, మ్యారిటల్ లైఫ్ అండ్ ఫిజికల్ రిలేషన్ కుదరాలి అంటే మనసులో కోరిక పుట్టాలి. ఆ మనసునే మనం తీసి పారేస్తున్నాం. ఇంకా కోరిక యాడ నుంచి పుట్టుద్ది? ఈ శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు. ఈ శుక్ర కుజులే కాదండి,
ఒక భార్యకు గాని, ఒక భర్తకు గాని సాయంత్రం అయ్యేటప్పటికల్లా భార్య, భర్తలు సంసార జీవితం ఎలాగుంది అనేది డీకోడ్ చేయాల్సింది మూన్, నాట్ మార్స్ అండ్ వీనస్. మీ మనసులో కోరిక వస్తేనే ఫిజికల్ రిలేషన్ రెడీ అవుతది. మీ మనసులోని కోరిక రానప్పుడు ఫిజికల్ ఎలాగా యాక్టివేషన్ అవుతది? అవ్వదుగా. తాగొస్తాడు, ఊగే కొడతాడు. ఈడు దుంపదెగ ఈడి దగ్గర సంసారం ఎలా చేయాలిరా అనే భావన ఎందుకొస్తది? చంద్ర బలం సరిగా లేదు. రాశిలో బాగానే ఉంది. రాశి ప్రకారంగా బాగానే ఉంది. కానీ భిన్న అష్టక వర్గులో చంద్రుడు తక్కువ పాయింట్స్ ఇచ్చాడు. ఇది మీకు తెలీదు. ఒక అమ్మాయి నల్లగా ఉంటది. కానీ చంద్ర బలం సూపర్‌గా ఉంది. ఒక అబ్బాయి ఎర్రగా ఉంటాడు. ఆయన చంద్ర బలం సూపర్‌గా ఉంది. ఈ అబ్బాయి యొక్క చంద్ర బలం నుంచి అక్కడ అమ్మాయి యొక్క చంద్ర బలం దాదాపు 6 పాయింట్లొచ్చినియి భిన్నాష్టక వర్గ్‌లో. లేతే 7 పాయింట్లొచ్చేసినియి. ఈ అబ్బాయి ఖచ్చితంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అబ్బా! ఎంత కళగా ఉంది మొహం. కలర్‌దేముంది, మనస్తత్వం చాలా బాగుంది. చూసుకోండి కావాలంటే జాతకాల్లో. ఇది 100కి 100% కరెక్ట్. ఎందుకంటే ఇది పరాశర మహర్షి రచించిన తాళపత్ర గ్రంథాల్లో ఉన్న విషయం అది. ఓకేనా? ఇక పేరు మార్చే విధానం. ఆ కాలంలో ఫలానా అమ్మాయికి నీకు పెళ్లి చేయాలనుకుంటున్నానురా అని కొడుక్కి చెబితే ఫిక్స్ పెళ్లయిపోయింది అంతే. మాట, ఒక మాట ఫలానా అమ్మాయిని మన ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకుంటున్నాం. నీకు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాం. అంటే అది పెళ్లి అయిపోయినట్టే. ఆ మాట చెప్పిన తర్వాత ఏం చేసేవాళ్ళంటే, ఒక అనుభవజ్ఞానుడైన జ్యోతిషులు వారి దగ్గరికెళ్ళేవాళ్ళు. ఎళ్ళగానే వాళ్ళిద్దరి జాతకాలు చూసేవాళ్ళు. ఇద్దరి జాతకాలు చూసేవాళ్ళు. అమ్మాయి చంద్ర బలం బలంగా ఉందా? లేతే అబ్బాయి యొక్క చంద్రుని యొక్క బలస్థితి బాగుందా? అని చూసేవాళ్ళు. చూసి ఎప్పుడైతే అమ్మాయికి లేదా అబ్బాయికి చంద్రబలం ఎవరెవరికెలా ఉందంటే, అబ్బాయి దాంట్లో 4 పాయింట్లున్నాయనుకోండి. అమ్మాయి దాంట్లో 7 పాయింట్లున్నాయనుకోండి. అప్పుడేం జేసేవాళ్ళంటే, అమ్మాయి చంద్రబలం గట్టిగా ఉంది. అబ్బాయి చంద్రబలం బలహీనంగా ఉంది. కాబట్టి ఆ 4 పాయింట్లు ఎక్కడైతే వచ్చుంటాయో, చంద్రుడు ఎక్కడైతే 4 పాయింట్లు ఇచ్చుంటాడో, ఆ రాశిలో వచ్చే మొదటి అక్షరంని అమ్మాయికి నామధేయంగా పెట్టి ఈ 7 పాయింట్లు వదిలేసేవాళ్ళు. ఈ 4 పాయింట్లున్నాయి గదా! ఈ 4 పాయింట్లు, 4 పాయింట్లకి సరిపోతుంది. అదే ఎత్తుగా అంటే ఈ అబ్బాయి మనస్తత్వానికి, ఆ అమ్మాయి మనస్తత్వానికి తేడా వస్తుంది. తేడా రాకూడదు. ఆ మనస్తత్వం అనేది ఏకీభవించాల. ఆళ్ళిద్దరూ మనస్తత్వాలు ఏకీభవిస్తేనే సంసార జీవితం ముందుకు నడుస్తది. అనే ఉద్దేశ్యంతో ఏం చేసేవాళ్ళంటే, ఏ రాశిలో భిన్నాష్టక వర్గంలో చంద్రుడిచ్చాడో పాయింట్లు చూసి, ఆ పాయింట్లు ద్వారాగా ఆ పాయింట్‌కి సంబంధించిన పేరు పెట్టి, ఆ పేరుని రోజుకి, రోజుకి 108 సార్లు 108 రోజులు రాయించేవాళ్ళు. అయితే నేనిక్కడ పప్పులో కాలేసానని మీరనుకుంటారు. ఆ కాలంలో అంత అక్షరాస్యత లేదు గదా! మళ్ళీ ఈయన చెప్పేది తప్పు గదా! అనే మీ భావన మీ మనసులో వచ్చుంటది. కరెక్టే. ఇప్పుడు అక్షరాస్యత లేదు. మళ్ళేం చేద్దాం? చెప్పండి. అక్షరాస్యత లేదు. అమ్మాయి చదువుకోలేదు, రాయలేదు. అబ్బాయి చదువుకోలేదు, రాయలేదు. ఏం చేద్దాం? దానికి ఏదో ఒక దారి ఉంటదిగా! కాబట్టే ఆ కాలంలో ఏం చేశారంటే, నామధేయం మారుస్తున్నారు అని ఒక శుభకార్యంగా అందరిని పిలిచేవాళ్ళు. అందరిని పిలిసేవాళ్ళు.
పిలిచి ఈ అమ్మాయికి పేరు మారుస్తున్నాము. ఫలానా పేరుతో అందరూ పిలవండి అని అనేవాడు. అలాగే పేరు మార్చేసినంత మాత్రాన అయిపోయిందా? లేదు. ఉదక పూజ అనేది ఉంటది. ఉదక పూజ అని ఉంటది. ఆ పూజ ఒక 5గురు ముత్తైదువురుతో కొన్ని క్రతువు ఉంటుంది. అది చేయాలి. చేసిన తర్వాత అమ్మాయి ప్రతి ఒక్కళ్ళు అదే పేరుతో పిలుస్తారు కాబట్టి వైబ్రేషన్ నేమ్ వైబ్రేషన్ అప్పుడు మొదలయ్యింది. నేను రాసింది గాదు, మీరు రాసింది గాదు, ఇంకోళ్ళెవరో రాసింది గాదు. నేమ్‌లో వైబ్రేషన్ అనేది భిన్నాష్టక వర్గ మూలంగా బయటకొచ్చింది. అంతేగాని ఇప్పుడు నేను రాసేసాను కాబట్టి నేను కనిపెట్టేసానంటే అది చాలా చాలా తప్పు. ఇది పరాశర మహర్షి గారు రచించిన తాళపత్ర గ్రంథాల్లో ఉన్న విషయమే. ఆ మహనీయ మహర్షి బృందం మనకి శాస్త్ర పరిజ్ఞానం మనకిచ్చారు. మనకి చక్కగా ఇచ్చారు. ఇచ్చిన దాన్ని మనం ఏం చేస్తున్నాం? ఆహా! ఓహో! అనుకుంటున్నాం. కాదు. సో, ఈ విధంగా చేస్తేనే ఆ అమ్మాయి యొక్క పేరులో గాని, అబ్బాయి యొక్క పేరులో గాని బలం ఏర్పడి, చంద్ర బలం ఏర్పడి వాళ్ళిద్దరూ ఎఫెక్షన్‌గా ఉంటారు. దీన్ని మనోళ్ళేం చేశారంటే కొంచెం అనుకూలత ఏర్పడిచ్చారు. ఏంటంటే ఫస్టు జ్యోతిష్యులది తప్పేమి ఉండదండి. కస్పా సురేష్ గారు, సురేష్ కస్పా గారు మీరొక పని చేయండి. మీ దగ్గరకొచ్చి డబ్బుతో ఇలా చేయండి, అలా చేయండి అని బోడి సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మందొస్తారు. ఫస్ట్ మీరు గేటు బయటికెళ్ళిపోండి అని చెప్పేయండి. ఎవరైతే మీకు సలహాలివ్వడానికొస్తారో వాళ్ళకి ముందల నా వల్ల కాదండి, నాకు తెలీదండి, నాకంటే గొప్పోళ్ళున్నారని మీరు బయటికెళ్ళిపోండనండి. ఎందుకంటే ఆ పాపం మనం ఒడిగట్టుకోకూడదు. అందుకనే జ్యోతిష్యం చెప్పేవోళ్ళు జీవితాలు పాడైపోతాయి అని చెప్పుకుంటానికి కారణం. ఎందుకు? వాళ్ళిచ్చే డబ్బు. ఆ డబ్బుని మనకి ఆశ అంటారు. ఆ ఆశ మూలంగానే మన ఫ్యామిలీ మొత్తం వంశం నాశనం అయిపోద్ది. ఇది దాంట్లో ఉన్న సారాంశం. ఎవరైతే జ్యోతిష్యుడి దగ్గరికొచ్చి సలహాలిస్తారో వాళ్ళని ఫస్ట్ బయటికి పంపించేయండి. ఎందుకంటే నాకు బాగా అనుభవం. వాస్తు చెప్పడానికెళ్తే కొంచెం ఆళ్ళింట్లో ఆడపెత్తనం ఎక్కువ. నేనేమో గర్భగణితం కట్టి ఇస్తే ఆవిడేమంటదంటే, నాకు ఇలా కావాలి, అలా కావాలి, అది కావాలి, ఇది కావాలని. పూర్తి పేపర్ మీద ప్లాన్ గీసేసి ముహూర్తంతో సహా ఇచ్చేసిన తర్వాత ఆ మాట అంది. వెంటనే ఆ కాగితం తీసుకొని, ఇటువంటి చిన్న తప్పు ఉందని చెప్పి తీసుకొని ఏం చేశానంటే, ఫస్ట్ ఆ కాగితం ప్లాన్ చింపేశాను. మళ్ళీ అక్కడే పారేస్తే అతికిచ్చుకొని మళ్ళీ అదే ప్లాన్ ఏస్తారేమోనని చింపి ముక్కలు ముక్కలుగా చేసి నా బ్యాగ్‌లో యేసుకొని వచ్చేసాను. ఆ తర్వాత ఆవిడ ఇంకో ఆయన దగ్గరికెళ్ళి రాయించుకొని చక్కగా చేశారు. ముహూర్తం, గిహూర్తం చేశారు. స్లాబేశారు. స్లాబేయగానే ఆమ చక్కగా మెట్లు దిగుతూ, దిగుతూ పాము కాలు స్కిడ్ అయింది. పడిపోగానే ఎముక ప్లస్ ఈ తుంటి దగ్గర ఉండే ఎల్బో అక్కడ 4 చోట్ల, ఇక్కడొక చోట మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది. గర్భగణితం ఎందుకెయ్యాలి? సర్వగణితం ఎందుకెయ్యాలనేది ఫస్ట్ వీళ్ళకి తెలీదు. వాళ్ళు బోడి సలహాలు ఇచ్చేవాళ్ళ దగ్గర రానివ్వమాకండి ఫస్ట్. ఓకేనా? అదే గనక ఆమె ఇచ్చే రూ. 10,000 ఆశపడి నేను అది గీసిచ్చాననుకోండి ఆమె చెప్పినట్టు, ఆ కర్మ నాకొస్తది. ఎందుకంటే 10,000 తీసుకున్నానుగా. మనకెందుకండి 10,000తో దరిద్రాన్ని తెచ్చుకోవాల్సిన అంత అవసరం ఉందా? అవసరం లేదు. కాబట్టి దీంట్లో కూడాను పేరులో కూడాను ఏం చెప్తున్నారంటే, పరాశర మహర్షి రచించిన తాళపత్ర గ్రంథాల్లో ఉన్న విషయాన్నే మన సర్వార్థ చంద్రికలో జన్మ న కుర్వేత నామ్న నామేన కారయేత్ ఉభయం బలహీనం చేత పురుష జన్మ నక్షత్రాః శ్రీనామతాం అని అన్నారు. ఏమంటున్నారు? జన్మ న కుర్వేత నామ్న నామేన కారయేత్. నామధేయంలో వచ్చే మొదటి అక్షరాన్ని పట్టుకొని మీరు ఊకే ఏలాడమాకండి. దాని మూలంగా వచ్చే లాభాలేం లేవు. కాబట్టి దాన్నేం చెయ్యాలి? ఉభయం బలహీనం చేత పురుష జన్మ నక్షత్రాః శ్రీనామతాం. ఎంత చక్కగా చెప్పారు. పురుషుని యొక్క చంద్రుని యొక్క స్థితిగతుల్ని బట్టి దానికొచ్చిన అష్టక వర్గుకు సంబంధించి భిన్నాష్టక వర్గుకు సంబంధించినయి తీసుకొని అప్పుడు అమ్మాయి జాతకం
అమ్మాయికి కరెక్ట్ గా చంద్రుడు ఏ భావంలో, అబ్బాయి యొక్క భిన్నాష్టక వర్గంలో చంద్రుడు ఇచ్చిన పాయింట్లు, అమ్మాయికి సరిపోయే ఏ రాశిలో ఇచ్చారో చూసి ఆ రాశిలో వచ్చే మొదటి అక్షరంలో పెట్టండి అన్నారు. ఇంత చక్కగా మనకి శాస్త్రాన్ని అందించిన ఆ మహనీయ మహర్షి బృందానికే దక్కాలి. ఈరోజు నేను చెప్తున్న ఫలితాలు చక్కగా అందరూ అనుభవిస్తున్నారు. అది నేను చెప్పడం కాదు. ఆ మహనీయ మహర్షి బృందానికే దక్కాలి ఆ ఘనత. ఏమన్నా తప్పు చెప్పుంటే నా పరిజ్ఞానం లోపమై ఉండొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు శాస్త్ర పరిజ్ఞానం పెంచుకోమనడానికి కారణం ఏంటంటే, మీకు, మీ పిల్లలకి, మీ మనవళ్ళకి, మునుమనవాళ్ళకి అందరికీ కూడాను అందుబాటులోకి రావాలి. ఈ భూమండలం బతికి ఉన్నంత మానవుడు బతికి ఉండడం కాదండి. ఈ భూమండలం ఉన్నంత కాలం ఈ శాస్త్రం బ్రతికి ఉండాలి అనేదే నా ఆశ. ఆ కాలంలో పరాశర మహర్షి ఆ నిర్ణయం తీసుకున్నారు కాబట్టే నేను ముస్లిం అయినా కూడాను ఆ భగవంతుడు నాకివ్వడానికి కారణం ఏంటి అనేది కూడా ఆలోచించుకుని 10 మందికి చెప్పాలి. 2 సంవత్సరాలు ఉచితంగా చెప్పాను నేను క్లాసులు. ఎవ్వరు వినల. వినకపోగా వాళ్ళు చదివిందే ఆ నుంచి అమ్మహా దాకా. వాళ్ళేంటి 4 సంవత్సరాల నుంచి చదువుతున్నాం, 5 సంవత్సరాల నుంచి చదువుతున్నాం. మేము 10 సంవత్సరాల నుంచి జ్యోతిష్యంలో ఉన్నామండి. దాంట్లో ఈ గురువుగారు ఇలా చెప్పారు, ఆ గురువుగారు అలా చెప్పారు. ఈ గురువుగారు, ఆ గురువుగారి సంగతి పక్కన పెట్టండి. పరాశర మహర్షి ఏం చెప్పాడు అది చెప్పండంట. అది చెప్పరు ఈళ్ళు. ఎందుకంటే పరాశర మహర్షి ఒక గైడ్‌లైన్స్ ఇచ్చారు. ఒక ప్రామాణికం ఇచ్చారు. అది వీళ్ళు చదవరు. చదివినా వీళ్ళకి చెప్పరు. ఇది. ఏంటంటే శాస్త్రాన్ని దాచుకోకూడదు. ఇప్పుడు చెప్తున్నాను. దాదాపు 32 మందికి క్లాసులు చెప్తున్నాను. ఎప్పుడు క్లాస్ పెడతారా సార్ అని ఎదురు చూస్తా ఉంటారు. ఎదురు చూస్తూ ఉంటారు. నా క్లాస్ ఉండేది గంట. ఒక గంట లేదా 45 నిమిషాలు. ఆ తర్వాత టైం 2 గంటలు పట్టొచ్చు. 3 గంటలు పట్టొచ్చు. రాత్రి 1 గంట కూడా అయిపోయింది. 2 కూడా అయిపోయిన రోజులున్నాయి. ఎందుకంటే అదొక మహాసముద్రం. మీకొచ్చిన ఆలోచన ఇంకోళ్ళకి రాదు. మీకొచ్చిన డౌట్ ఇంకోళ్ళకి రాదు. సో, ఈ డౌట్ పెరుక్కుంటూ ఎళ్ళడం వల్ల వాళ్ళకేం చేశానంటే, ఉన్న వాస్తవం చెప్పేస్తున్నాను. శాస్త్రంలో ఉన్న రుచి, ఆ రుచి వాళ్ళ నాలుకకి అందించాను. శాస్త్రం అనేది ఇలాగుంటుంది. ఆ శాస్త్రంలో ఇంత బాగా రుచి ఉంటుంది అనేది చూపించాను. చూపించగానే ఇంకేం చేశారంటే, ఎప్పుడు పెడతారా? ఎప్పుడు పెడతారా? ఎప్పుడు పెడతారా? లాస్ట్‌కి ఏం చేశానంటే వాళ్ళకి డిస్కషన్ క్లాస్ అని పెట్టాను. డిస్కషన్ క్లాస్. ఈ డిస్కషన్ క్లాస్ ఎందుకు అంటే, ఒక రేకు తుప్పు పట్టిన రేకుని రోజు మనం నూరామనుకోండి షార్ప్‌గా కత్తవుతది. గ్రహాలు చదివాం వదిలేసామంటే మర్చిపోతాం. ఎప్పుడు దాని మీద రొటీన్ వర్క్‌లో పెట్టేయడం వల్ల, రొటీన్ వర్క్ కారకుడెవరు? సాటర్న్. ఆ కార్యక్రమం ఏంటి? ఆస్ట్రాలజీ. ఆస్ట్రాలజీలో ఇంకోటేంటి? ఇన్ డెప్త్ నాలెడ్జ్ కేతు. సాటర్న్ అండ్ కేతు మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఆ రెండిటికిను ఆ విధంగా యుటిలైజ్ చేపిస్తున్నా. అంటే గ్రహాలని వాడుకోమంటున్నా. ఆ గ్రహాన్ని ఈ విధంగా వాడుకోండి. అలాగేంటి రుచి చూపిచ్చాం. ఆళ్ళేం చేశారు? దానెమ్మట పడడం మొదలెట్టారు. తర్వాత డిస్కషన్ క్లాస్ అన్నాం. డిస్కషన్ క్లాస్ పెట్టుకున్నాను. అన్నప్పటికి ఓకే. ఇప్పుడు ఎప్పుడు వాళ్ళు లెగిసినెమ్మటే గ్రహాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు ఈ క్షణంలో ఈ పని ఎందుకు చేస్తున్నాను అనే దాన్ని డీకోడ్ చేస్తది. ఈరోజు నేనేం మాట్లాడతాను? ఈరోజు ఏం తింటాను? ఈరోజు నేను ఏ దిశకి వెళ్తాను? నేను ఈరోజు ఏ బట్టలేసుకుంటాననేది కూడా చెప్పుద్ది. దట్ ఈజ్ ఆస్ట్రాలజీ. ఓకేనా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి అవగాహన ఉండాలి. ఎవరైనా జాయిన్ అవుతాను అంటే డిస్క్రిప్షన్‌లో నా యొక్క లింక్ ఉంటుంది. వాట్సాప్ లింక్. దాంట్లో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యేటప్పుడు మీరు చేయాల్సిన పనేంటంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఇవ్వండి. దాంట్లో నేను చూస్తాను. మీరు జ్యోతిష శాస్త్రాన్ని అభ్యాసించి నలుగురికి సేవ చేస్తారా? రాస్తారా? లేతే చాలా ఉంటాయి కోణాలు. అవన్నీ నేను చూసి
నేను తీసుకోవడం జరుగుద్ది. గతంలో దాదాపు ఒక 18 మంది దాకా నేను వద్దు అన్నా. మాకు చాలా ఇంట్రెస్ట్ అండి అన్నా. అయినా వద్దన్నా. ఎందుకంటే నిర్మోహమాటం నా దగ్గర. నా దగ్గర నిర్మోహమాటం. లేదమ్మా కుదరదమ్మా. ఏమనుకోవద్దు. చాలా మందున్నారు. చాలా గ్రూపులున్నాయి అక్కడికెళ్ళండి. ఎందుకంటే ఆ గ్రహగతులు నాకు నచ్చవు. దీంట్లో కూడా చెప్తున్నాను. నా చంద్రబలం ని బట్టి ఎదుటి వ్యక్తి యొక్క చంద్రబలాన్ని నేను డీకోడ్ చేసుకొని అప్పుడు తీసుకుంటాను. అది తీసుకో. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.